గ్యాస్ అయిపోయిన సంగతి తెలిసి కూడా మర్చిపోయి గుడ్ల కూర వేసుకుని గుడ్ల తెచ్చుకున్నాము. తర్వాత మేము చేసిన పెంట అంతా ఇంత కాదు. వీడియో మాత్రం లాస్ట్ చూడండి, మీకు అర్థమవుతుంది మామ. నమస్తే మామ అందరికి. ఇంకా పొద్దున్నే మా అవ్వ వేడిగా అమ్మాయి చేసింది అనమాట. మంచిగా కూర్చొని అమ్మాయి తాగి పడేసిన. ఇంకా అమ్మాయిలు తాగి స్నానమే చేసేసిన మామ. ఇంకా ఏం టైం పాస్ అవుతుందని చెప్పి సక్క మా నవీంగా ఇంటి దగ్గర వచ్చిన. మా నవీంగా ఇంట్లో ఎవరు లేరు మామ. ఎవరు లేక ఊకుంటామో ఏదో పెంట పని చేసి అసలు మనుషులం కాదు మేము. ఇంకా ఇంట్లో ఎవరు లేరుగా, మంచిగా గుడ్లు వేసుకొని గుడ్ల కర్రీ అయితే వేసుకొని తిందాం అనుకున్నాము. కానీ గుడ్లు తెచ్చినాక అర్థమేమో ఇంట్లో గ్యాస్ అయిపోయిందని. జోక్ ఏంటంటే గ్యాస్ అయిపోయిన నాకు ముందే తెలుసు, కానీ మర్చిపోయి గుడ్లు అయితే తెచ్చుకున్నాము. మరి అట్లా ఉంటది మాతో ముచ్చట అంటే. మేమందరం ఏం చేద్దాం అబ్బా అని ఆలోచిస్తారు. మా బామ్మడి దగ్గర ఎందుకంత టెన్షన్ పడుతుంటే బయట కట్టలిపోయింది కదా అంటే అన్నాడు. ఇంకా మా బామ్మడి అయితే చక్క వచ్చి కట్టలిపోయి తంటేస్తుంది మా బయట. ఇంకా మా వాడు పోయే తంటేసి మా అదే పోయి మీద కూర చేస్తున్నాం ఇద్దరం కలిసి. ఒక దిక్కు ఎండ ఘోరంగా కొడుతుంది, కూర తొందరగా వేసుకుని మా వాడు ఆగమాగం చేస్తున్నాం మొత్తము. మా ఇద్దరు కాళ్ళ చెప్పులు అయితే లేమో, కాళ్ళైతే ఘోరంగా కాలుతున్నాయి. ఇంకా అట్లనే కూర అయితే చేస్తున్నాము. ఆ కూర చేసుకోమే కానీ మా సత్తి అయితే మమ్మల్ని ఆగమాగం చేసిన. సరే మీరే చూడండి. కారం గుద్దల గుడ్డి పట్టుకోండి చూసిండ్రా మా సత్యగాడు మమ్మల్ని అందరూ ఎట్లా ఆగమా చేసిండో. ఏదో ఫ్లాష్ మ్యాన్ స్టైల్ ఎక్కడైతే చేసిండు మా వాడు. మొత్తానికి కర్రీ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది మామ. చేసుకోము ఇంకా అందరం కోసం చేసిన కర్రీ చేసుకుని అన్నమే తింటున్నాం. ఇంకా నిండా తిని మంచిగా స్నానం చేయడానికి బైక్ అయితే పోయినాం మామ అందరము. ఇది మా ఇరవై ముచ్చట మరో మళ్ళీ కలుసుకుందాం. ఉంటా మరి. బై బై.